రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. కాసేపట్లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. వివిధ పార్టీల నాయకులతో సమావేశం కానుంది. లోకల్ బాడీ ఎలక్షన్లు, నోటా తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చించనుంది. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేయనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. కాసేపట్లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. వివిధ పార్టీల నాయకులతో సమావేశం కానుంది. లోకల్ బాడీ ఎలక్షన్లు, నోటా తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చించనుంది. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేయనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. కాసేపట్లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. వివిధ పార్టీల నాయకులతో సమావేశం కానుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్, నోటా తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చించనుంది. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలక రివ్యూ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మీటింగ్ కు డిప్యూటీ సీఎం భట్టి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై డిస్కస్ చేస్తున్నట్టు సమాచారం. భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఏ విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ 3 నెలల పాటు కసరత్తు చేసి బీసీ రిజర్వేషన్లపై 700 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచినట్టు తెలిసింది. జనాభా ఆధారంగా ఏ పంచాయతీలో ఏ వార్డులను బీసీలకు కేటాయించాలో సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇక మండలాల యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్గా జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు, రాష్ట్రం యూనిట్గా జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలోని అన్ని రిజర్వేషన్లను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు పంపిస్తారు. ఈ శాఖ రిజర్వేషన్లపై గెజెట్ విడుదల చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది రాష్ట్ర సర్కార్. ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలక రివ్యూ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ కు డిప్యూటీ సీఎం భట్టి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై డిస్కస్ చేస్తున్నట్టు సమాచారం. భేటీ తర్వాత రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఏ విడతల్లో నిర్వహించాలనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ, మరోవైపు బీసీ కోటాపై సీఎం రివ్యూకు సంబంధించిన అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, వరుస మీటింగ్ డీటెయిల్స్ ఏంటి? చాలా రోజుల నుంచి కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అయితే దీని మీద ప్రభుత్వము చాలా స్పీడ్ పెంచింది. ఇటు ప్రభుత్వము, తర్వాత అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో స్పీడ్ పెంచిందనే చెప్పొచ్చు. ఇవాళ మనకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత బీసీలకు రిజర్వేషన్ల అమలు, సో ఈ అంశం మీద తర్వాత 2 రోజుల క్రితమే డెడికేషన్ కమిషన్ ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఈ అంశంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. తర్వాత సీఎస్ శాంతికుమారి, తర్వాత ఈ ఎన్నికలకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. సో ఈ సమీక్షలో ప్రధానంగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ, వాటి తేదీలు, తర్వాత ఎన్నికలలో అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్లు, సో వీటి మీదనే ప్రధాన ఎజెండాగా ఇవాళ చర్చిస్తున్నారు. దీని మీద ఇవాళ సాయంత్రం లోపు కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కమాండ్ సెంటర్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ సమావేశం. ఇక మరోపక్క ఆల్ పార్టీ మీటింగు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆల్ పార్టీ మీటింగు ఇవాళ నిర్వహిస్తుంది. ఈ ఆల్ పార్టీ మీటింగులో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి విధి విధానాలు, తర్వాత రాజకీయ పార్టీలు అవలంబించాల్సినటువంటి విధానాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇవాళ ఆల్ పార్టీ సమావేశంలో ఎన్నికల సంఘం అధికారులు వాళ్లకు అవగాహన కల్పించున్నారు. తర్వాత
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేసినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు చేశాము, తర్వాత ప్రభుత్వం గనక ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పే విధంగా ఇవాళ రాజకీయ నేతలతోని ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దాని మీద కూడా చర్చించున్నారు. తర్వాత ఇక ఈ నోటాకు సంబంధించిన అంశంలో ప్రధానంగా ఈ నోటా అంశంలో ఈ నోటాకు సంబంధించి ఎవరైతే ఈ ఓట్లు వస్తాయో ఎక్కువగా ఓట్లు వస్తే మరి దాన్ని ఏం చేయాలి అనే అంశంలో కూడా ఆల్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోబోతుంది. ఆ తర్వాత దాని మీద ఎట్లా ముందుకెళ్లాలి ఏంటి అనేది వీళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏవైతే యునానిమస్ గా కొన్ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు కాబట్టి సెలెక్ట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఎట్లా మరి యునానిమస్ గా ఎవరైతే ఎంపిక అవుతారో ఈ ఎంపిక అయినట్టుకు సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎన్నికల సంఘమే ప్రకటించాలా లేకపోతే పాత పద్ధతిలో ఉండాలా, రాజకీయ నాయకులు ఏం చెప్తారు, సో ఎలక్షన్ కమిషన్ ఎట్లా ముందుకెళ్లాలనుకుంటుంది, ఒకవేళ అట్లా వెళ్తే రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయా లేదా, వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయి, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక పక్క అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. తర్వాత ఎన్నికల నిర్వహణ, తర్వాత తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, పోలింగ్ సెంటర్లు, ఇట్లా వీటన్నిటి అంశంలలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల సంఘం వివరించడం తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోబోతుంది. కాబట్టి ఇక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాము, ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్తుంది. కాబట్టి ఆ దిశగా ఇవాళ రాజకీయ నేతలతో సింబల్స్ సంబంధించినటువంటి అంశాలలో లేదంటే ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఏమి ఇంకా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది, రాజకీయ పార్టీలు ఏం కోరుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా ఇవాళ చర్చించి అక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఏదైతే సీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కొనసాగుతుందో ఈ సమావేశంలో కూడా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఈ 3 ఎన్నికలకు సంబంధించి ఎన్ని విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలి, సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించాలా లేదంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముందు నిర్వహించాలా, ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముందు జరుగుతాయని చెప్పేసి ప్రజల్లో ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏ ఎన్నికలు ముందు నిర్వహించాలి, దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా అమలు చేయాలంటే ఏం చేయాలి, బీసీ డెడికేషన్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారము బీసీలకు ఎంత రిజర్వేషన్ వస్తుంది చట్టపరంగా, ఆ చట్టపరంగా ఇచ్చిన తర్వాత కూడా మనం 42% కాంగ్రెస్ ఇస్తామని చెప్పింది. కాబట్టి అది ఫుల్ఫిల్ చేయాలంటే మిగతా ఎంత శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఇవ్వాల్సి వస్తుంది, ఇక జడ్పీటీసీల విషయంలో ఎట్లా ఈ రిజర్వేషన్ల కేటాయింపు తీసుకోవాలి, ఎంపీటీసీల విషయంలో ఎట్లా తీసుకోవాలి, సర్పంచుల విషయంలో ఎట్లా తీసుకోవాలి, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా చర్చించి ఇవాళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తర్వాత రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన దాని మీద ఒక క్లారిటీ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఇక ఎన్నికల నిర్వహణ, ఈ ఎన్నికల నిర్వహణలో కూడా ఈ 10th క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రెండింటికి ఇబ్బంది కాకుండా ఎట్లా సజావుగా నిర్వహించాలి అనే దాని మీద ఇవాళ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి.